హాయ్ హలో ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. సో ఈరోజు తెలంగాణ సమాజం దినపత్రికలో వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నాయో మెయిన్ పేజ్ అడిషన్ ఒకసారి మనం చూద్దాం. జిల్లాకు మెడికల్ కాలేజ్ సాకారం అయినట్లే మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్ర అనుమతులు. వైద్య విద్యం కోసం కేసీఆర్ ప్రత్యేక కృషి. మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి. మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం సంతోషకర విషయమని టీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ సహా గత నెలలో మెడికల్ కాలేజీల అనుమతి పొందిన ములుగు, నర్సంపేట, గద్వాల్, నారాయణపేట ప్రాంతం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తాజా అనుమతులతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల సాకారమైందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి పురోగతి అని అన్నారు. 60 ఏళ్లలో సాధ్యం కాని అద్భుతాలు దశాబ్ద కాలంలోనే ఆవిష్కరించిందని పేర్కొన్నారు. మరి ఉన్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్ కోర్సులు చేసేటటువంటి వాళ్ళకైతే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మరో 4 కొత్త కాలేజీలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని అందరూ మరి హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళు ఆ కోర్సెస్ కి కానీ అప్లై చేసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే డాక్టర్స్ ఉన్నారో డాక్టర్స్ కొరతగా ఉన్నారా, మరి ఉన్నటువంటి డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అసలు పత్తాకు కనిపించారు. సో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అవసరం ఉంది. ఈ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈనాడు ప్రజలకు సేవలు అందించే విధంగా ట్రీట్మెంట్ సకాలంలో వైద్యం అందించాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చూడాలంటే కూడా దొరకరు. ఉన్నటువంటి 10-20 పేషెంట్లు ఉంటే ఒక్క డాక్టర్ ఉంటారు. అదే విధంగా డాక్టర్ లేకపోతే నర్సే ట్రీట్మెంట్లు చేస్తుంటారు. సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పైన దృష్టి పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కోరడం జరుగుతుంది. మార్చి కల్లా 4000 మెగావాట్ల ఉత్పత్తి. భూ నిర్వాసితులకు తక్షణం పరిహారం. ప్లాంట్ వరకు 4 లైన్ల రహదారి నిర్మాణం. యాదాద్రి పవర్ ప్లాంట్ పనులపై మంత్రుల సమీక్ష. యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన వారికి మనం గౌరవించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మహోన్నత ఆశయం కోసం వారు భూమిని త్యాగం చేశారు. ప్రాజెక్టు ప్రారంభమయ్యేలా అర్హులైన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. దామరచెర్లలోని యాదాద్రి పవర్ ప్లాంట్ ఆయిల్ సింకరైజేషన్ పరిశీలించిన అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ నిర్వాసితులకు పరిహారం సత్వరమే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభం కానుందో భూ నిర్వాసితులు భూములను కోల్పోయినటువంటి నిరుపేద రైతులు ఉన్నారో ఉన్నటువంటి గ్రామ ప్రజల ఆస్తులు కోల్పోయినటువంటి వారికి ఉన్నటువంటి దాని విలువలను బట్టే ఇవ్వడం కాదు, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాలి. ఈనాడు పంట పొలాలపైన ఆధారపడి రైతులు కష్టపడేవారు మరి ఈనాడు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలి. మరి పిల్లలకైతేనేమి మరి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అప్పుడు మనం నిజంగా వాళ్ళకు ఒక సపోర్ట్ గా నిలిచినట్టు ఉంటుంది. ఈనాడు రైతాంగం ఈనాడు భూములు కోల్పోతే మరి వారి కుటుంబ సభ్యులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే భూములు కోల్పోయిన రైతుల పిల్లలకు కానీ వారికి ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడే మనం వాళ్ళకి న్యాయం చేసినట్టుగా అవుతుంది. ఈనాడు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ మౌనం. బీజేపీ అధికారంలో ఉంటే అంకుశం దింపేది కేంద్రం. మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవినీతి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటుందని సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం రంగారెడ్డి జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం కావడం లేదన్నారు. మరి బీజేపీ సెంట్రల్లో ఉన్నప్పుడు ఎలక్షన్స్ ముందు కవితని జైలు ఎందుకు వేయలేదు బండి సంజయ్ గారు? సో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. సో వీరు మనకి ఎంపీలకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఎంపీ ఎలక్షన్స్ టైంలోపు దాన్ని ఒక ప్రణాళిక సిద్ధం చేసి ప్రజల్లోకి కవితను అరెస్ట్ చేసినాం అనేది ఒకటి సానుభూతిని తీసుకుపోయినారు. సో ఎంపీల్లో మరి కేసీఆర్ గారు ఒక డమ్మీ క్యాండిడేట్లు నిలబెట్టి గుండు సున్నా తెచ్చుకున్నారు. సో మీరు అప్పుడు కేంద్రం నుంచి ఎందుకు అరెస్ట్ చేయలేదు? కాళేశ్వరం స్కామ్ గురించి మరి మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు కేసీఆర్ని? ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఖచ్చితంగా మరి బండి సంజయ్ గారు కూడా అడుగుతున్నారు కాంగ్రెస్ మౌనం ఎందుకు అని. ఈనాడు అది కూడా ప్రస్తావన జరగాలి. ఈనాడు ఏదైతే నయీం ఎన్కౌంటర్ కు గురై ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఏమైనాయి, దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోరు విప్పాలి. ఆ ఆస్తులు ఏమైనాయి, జప్తు చేసినటువంటి ఆస్తులు ఎవరికి ఇచ్చినారు, కోల్పోయినటువంటి ప్రజలకు దౌర్జన్యంగా దోచుకున్నటువంటి నయీం మరి ఆస్తులను తిరిగి వాళ్ళకి ఇచ్చినారా లేదా, దీనిపైన నోరు విప్పాలి. కాళేశ్వరం స్కామ్ ఏమైంది, దానిపైన నోరు విప్పాలి. అదే విధంగా గొర్రెల స్కామ్ లో
ఏ విధంగా జరిగింది, దళిత బంధు స్కామ్ ఏ విధంగా జరిగింది, కళ్యాణ లక్ష్మి స్కామ్ ఏ విధంగా జరిగింది, అదే విధంగా దళిత బంధు ఏ విధంగా జరిగింది, ఈ స్కామ్లన్నిటిపైన రేవంత్ రెడ్డి గారు నోరు విప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఏదైతే బండి సంజయ్ గారు అడుగుతున్నారో వాళ్ళని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈనాడు రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే మనం పరిపాలనలో ఉన్నామో ప్రజలకి ఇది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరే ఆన్సర్ జవాబుదారుగా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సహించేది లేదు. ఈ ఏడాదిలోగా మరో 35,000 ఉద్యోగాల భర్తీ పటిష్టంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో పాటు అవినీతి భరతం పట్టాల్సిందే. నేరస్తులకు పోలీసులు అంటే వణుకు పుట్టాలి. మూసి ఆక్రమణలు సమూలంగా తొలగిస్తాం. పేదలకు మరో చోట డబుల్ ఇల్లు ఇస్తాం. చెరువుల ఆక్రమణదారులను జైలుకు పంపిస్తాం. హైడ్రాపై విమర్శలను సహించేది లేదు. ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ ఉద్ఘాటన. ప్రభుత్వ ఉద్యోగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది పూర్తి అయ్యేలోపు మరో 35,000 ఉద్యోగాలు ఇవ్వాలని ప్రజాపాలన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే 30,000 పైచిలకు ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు. బుధవారం తెలంగాణ అకాడమీలో ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సన్నివేశం మీతో పాటు నాకు కూడా మధుర జ్ఞాపకం అని తెలియజేశారు. సో ఈనాడు నిరుద్యోగుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చాలా ఘోరంగా ఉంది. ఈనాడు చాలా మంది ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుచోదని స్థితిలో ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల సమస్యని క్లియర్ చేయాలి. ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వారి తల్లిదండ్రులకు వచ్చే పింఛన్ డబ్బుల మీద ఆధారపడి తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క నిరుద్యోగుల సమస్యను ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో వరద నష్టంపై నివేదిక. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వివరించారు. బుధవారం న్యూఢిల్లీ వరద నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను హోంమంత్రి అమిత్ షాకు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అందజేశారు. ఖచ్చితంగా మరి ఎక్కడెక్కడైతే వరద నష్టంతోనే ఆ రాష్ట్రాలు అల్లాడిపోయినాయి, ప్రాణ నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది, ఇల్లులు కోల్పోయినారు, బాగా నష్టపోయినారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము నిర్ణయాలు తీసుకొని ప్రతి రాష్ట్రంలో ఎక్కడైతే భారీగా నష్టం సంభవించిందో మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా దృష్టిని పెట్టి ఆలోచించి మరలా ప్రజలందరికీ ఒక మంచి లైఫ్ ని ఇవ్వాలి, ప్రజలకు సపోర్ట్ గా ఉండాలి, రాష్ట్రాలకు కూడా సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి కోరుతాను. ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వరద బీభత్సం, తెలంగాణలో జరిగినటువంటి వరద బీభత్సం, ఖమ్మంలో ఏ విధంగా జరిగిందో ఒకసారి ఫుటేజ్ చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అందరిని ఆదుకోవాలని అన్నట్టుగా కోరుతున్నాం. వ్యాధులు విజృంభిస్తున్నా చలనం లేదు. ఆసుపత్రుల్లో మందుల కొరత మండిపడ్డ ఎంపీ ఈటెల రాజేందర్. ప్రభుత్వ హాస్పిటల్లో మందుల కొరతతో పాటు సిబ్బంది సమస్యలు బాగా ఉన్నాయని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. వీటిపై కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపడం లేదని అన్నారు. బుధవారం నల్గొండ బీజేపీ కార్యాలయంలో జరిగిన సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ వరుస వర్షాలతో వైరల్ ఫీవర్స్ వ్యాప్తి చెందుతున్నాయని, గ్రామాలకు వైరస్ పాకుతోందని, రోగులతో ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నారు. నిరంతరాయంగా వైద్య సిబ్బంది పనిచేస్తేనే ప్రజల సమస్యలకు పరిష్కారం ఏర్పడుతుందని తెలిపారు. డయాగ్నోస్టిక్ సెంటర్లలో కిట్స్ కొరత ఉందన్నారు. ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మెడికల్ కళాశాలల్లో టీచింగ్ స్టాఫ్ పూర్తిగా లేదన్నారు. మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్స్ లో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో కట్టడాలు కూలగొట్టడానికి ఓ పద్ధతి కాంగ్రెస్ అని విమర్శించారు. కేసీఆర్ అహంకారం గురించి తెలుసుకోవడానికి 6 ఏళ్లు పట్టిందన్నారు. కాంట్రాక్టర్లకు 3 ఏళ్లుగా బిల్లులు ఇవ్వడం లేదని, పైరవీలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. ఇది వాస్తవం. మరి తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే డాక్టర్లు ఉంటే నర్సులు ఉండరు, నర్సులు ఉంటే డాక్టర్లు ఉండరు, అందరూ ఉంటే అక్కడ పేషెంట్లకు సరైనటువంటి వసతులు ఉండవు, మందుల కొరత ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మెడిసిన్స్ ఏమో బయట నుంచి తెచ్చుకోవాలి, స్ట్రెచ్చర్లు ఉండవు, అంబులెన్సులు సరిగ్గా రెస్పాండ్ గారు. సో తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ స్టాఫ్ ని అసిస్ట్ చేయాలి. ఉన్నటువంటి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రాథమిక చికిత్సాలయాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దాన్ని అన్ని వసతులు ఏర్పాటు చేసేగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాం. ప్రభుత్వం అప్రమత్తతతో నష్ట నివారణ వేగంగా తీసుకున్న చర్యలతో తగ్గిన ప్రాణ నష్టం కేంద్ర బృందానికి వివరించిన సిఎస్ శాంతికుమారి. సచివాలయంలో ఫోటో ప్రదర్శన తిలకించిన కేంద్ర బృందం. సో ఈనాడు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని నిర్ణయాలు తీసుకొని ఎక్కడైతే వరద దాటికి ప్రజలు ఇబ్బంది పడతారో అక్కడ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అయినా కానీ ఇది
ప్రకృతి విపత్తు కాబట్టి అన్నిటినీ మనము ఆలోచించలేం, ముందుగానే ఎస్టిమేషన్ చేయలేం కాబట్టి సో వర్షాలు పడ్డాక అధిక సంఖ్యలో వాగులు వంకులు పొంగి మరి ప్రజలు ఇబ్బంది పడ్డారు, అది వాస్తవమే. సో ఇట్టకేలకు అట్లయినా సరే కానీ అధికారులు వాళ్ళ పనితనంతోని నైపుణ్యంతోని వాళ్ళ బృందాలతో ఎక్కడైతే వరదలు సంభవించినాయో వాస్తవానికి పోలీసు అన్నలను కూడా మెచ్చుకోవాలి. వాళ్ళందరూ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రజల్లో ఉండి ప్రజలను ధైర్యం చెప్తూ వరదల్లో చిక్కుకున్న వారందరికీ మరి సహాయ కార్యక్రమాలు బృందాలుగా చేయడం జరిగింది. వరదలతో రాష్ట్రంలో అపార నష్టం. ఇటీవల వరదలకు తెలంగాణలోని పలు ప్రభావిత ప్రాంతాలలో సంభవించిన వరద నష్టాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చారు. కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలో 6 సభ్యుల కేంద్ర బృందం బుధవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో చర్చలు జరిపింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వరదల కారణంగా సంభవించిన అపారమైన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారుల బృందం రాష్ట్ర పర్యటనకు వచ్చారు. అతి తక్కువ సమయంలో వాతావరణ శాఖ అందించిన హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. ఖచ్చితంగా అధికారులందరూ కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు అలర్ట్, ప్రజలకు అలర్ట్ ఇస్తూ ఉన్నటువంటి ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ ఇస్తూ అదేవిధంగా ప్రజలకు సోషల్ మీడియాల ద్వారా కూడా హెచ్చరికలు జారీ చేస్తూ బయటికి వెళ్ళొద్దు, వాతావరణ శాఖ రిజల్ట్స్ బేస్ చేసుకొని ప్రజలందరికీ ఎప్పటికప్పుడు న్యూస్లలో అప్డేట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూ ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రజలు కూడా సో వర్షాల కారణంగా అందరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో అధికారులుగా స్పందిస్తారు కానీ కొద్ది ప్రజలు కూడా జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. టోటల్గా అధికారుల మీద డిపెండ్ అయి ఉండి మా ప్రాణాలు అధికారుల చేతిలోనే పెట్టామన్నట్టుగా మన ప్రాణాలకు మనం సేఫ్టీ చూసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏదైతే భారీ వర్షాలు సంభవించినాయో, చెరువుల దగ్గర వాగులు పొంగి పొరుతున్నాయో ప్రజలందరూ జాగ్రత్త ఉండాలని చెప్పేసి మేము కోరుతాం. సో ఇది మనం చూస్తున్నాం ఈనాడు తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్. నమస్తే.